కాంగ్రెస్ లో డీసీసీ పదవుల చిచ్చు మొదలైంది. 4 రోజుల క్రితమే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ల యొక్క పదవులకు సంబంధించి ఇప్పుడున్నటువంటి జిల్లాలకి ఆయా జిల్లాల కాంగ్రెస్ అధిపతులని ప్రకటించింది అధికార కాంగ్రెస్ పార్టీ. అయితే అలా ప్రకటించిందో లేదో అప్పటి నుంచే యుద్ధం మొదలైంది. మళ్ళీ అంతర్గతంగా ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారు, ఆరోపించుకుంటున్నారు. సో ప్రజెంట్ నేను చెప్పేది నల్గొండ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి ఒక రగడ. అయితే ప్రజెంట్ ప్రకటించిన దాంట్లో నల్గొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేతకి అవకాశం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత అటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసంతృప్తిలో ఉన్నారట. ఆయన గతంలో నాపై దూషణలు చేశారు, నాపై అనేక ఆరోపణలు చేశారు. అటువంటి వ్యక్తికి డీసీసీ పదవి ఎలా ఇస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసుకొచ్చాడట. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ తన ఆగ్రహాన్ని వెళ్ళగక్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాసుకొచ్చారట. అయితే నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పున్నా కైలాష్ నేత బీసీ, ఆయన గతంలో తెలంగాణ ఉద్యమకారుడు కూడా. సో ఈ కోణాల్లో మేము చూసే అవకాశం కల్పించామనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం చెప్తున్నటువంటి ఒక మాటగా చర్చ జరుగుతోంది. కానీ ఇటు నా పైన మాట్లాడిన వ్యక్తిని, నా గురించి ఇంత దూషించిన వ్యక్తిని మీరు ఇలా అవకాశం కల్పిస్తారు నా ఇలాకాలో అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాస్త ఆగ్రహం వెలగక్కుతున్నాడట. గతంలో కూడా అటు డీసీసీ అధ్యక్షుల లిస్టు అనౌన్స్ అయిందో లేదో అంతలోనే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన కొంతమంది అనుచరులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను ఇక్కడ చాలా రోజులుగా ఉంటున్నా, నాలాంటి వాడికి అవకాశం కల్పించకుండా ఒక వ్యక్తికి అవకాశం కల్పిస్తారని చెప్పి ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సో తనని, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించాడని చెప్పి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ లేఖను అందించారు. సో డీసీసీ అధ్యక్ష పదవికి పున్నా కైలాష్ నేత అర్హుడు కాదని అంటున్నారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కైలాష్ నేతను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నట్టుగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఆ లేఖకు సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారింది. సో డీసీసీ అధ్యక్ష పదవుల్లో అత్యధికంగా బీసీలకు అవకాశం కల్పించాము, బీసీలకు అవకాశం కల్పించి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ మేము లీగల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేయలేకపోయినా సర్పంచ్లకి ఇస్తున్నాము, డీసీసీ పదవులు ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నంతలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. సో మనతో పాటుగా పున్నా కైలాష్ నేత గారు, డీసీసీ ప్రెసిడెంట్ నల్గొండ, అండ్ లైవ్లో ఉన్నారు. కైలాష్ నేత గారు నమస్తే. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. సో అంటే తక్కువ సమయంలోనే ఇంత కొంత మీపై రకరకాల ఆరోపణలు, మీకు వ్యతిరేకంగా ఒక మంత్రి ముఖ్యమంత్రికి లేఖ రాయడం అన్ని జరుగుద్ది అనుకున్నారా సార్? ముందుగా మీకు, అదేవిధంగా తొలి వెలుగు ఏదైతే యాజమాన్యం నాకు అవకాశం ఇచ్చిందో, అదేవిధంగా ప్రేక్షకులు అందరు కూడా నమస్కారం సార్. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి వీర విధేయిని, తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించాను. అనేక సంవత్సరాలు ఈ సమాజం యొక్క ఉన్నతి కొరకు, బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని. అన్నిటికి మించి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా ఆనాడు పాల్వాయి గోవర్ధన్తో సహా ఈనాటి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో ఉన్నటువంటి అందరితో సాన్నిధ్యంగా వండుకుంటూ విద్యార్థి ఉద్యమంలో మేము ఏ రోజు కూడా టీఆర్ఎస్ వైపు పోకుండా కలిసి పనిచేసాం. కానీ మేము టీఆర్ఎస్ పార్టీని కానీ లేకపోతే పార్టీలో సభ్యత్వం కానీ మాకు లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీని శ్రీమతి సోనియా గాంధీ గారికి వారి యొక్క విధేయతని ప్రకటించుకుంటూ తెలంగాణ వచ్చిన సందర్భంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన, స్పోక్స్ పర్సన్ గా 10 సంవత్సరాలు పనిచేసిన, ఒక 3 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా పనిచేసిన రేవంత్ అన్న నాయకత్వంలో. ఆ రోజు పొన్నాలక్ష్మి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఈనాటి రేవంత్ రెడ్డి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నేను సహాయ విధాల ప్రయత్నం చేసిన. 2014 మునుగోడు నుంచి టికెట్ అడిగిన, 18లో అడిగిన, 22లో అడిగిన, 23లో అడిగిన, మళ్ళీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ అడిగిన. నేను ఒక బలహీన వర్గాల వ్యక్తిగా మా సమాజంలో ఉండబడేటువంటి పేదల కోసం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దానికోసం పనిచేసిన. రెండోది, ఇవాళ ఏదైతే వివాదం అని చెప్పేసి గతంలో 4 సంవత్సరాల క్రితం ఆ రోజు ఎలక్షన్ సందర్భంగా, మునుగోడు ఎలక్షన్ ఒక్కసారి మీరు అవకాశం ఇస్తే ఇప్పుడు ఆ లేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి రాశారని చెప్పేటువంటి ప్రచారం జరుగుతోంది. ఆ లేఖ రాసారా, రాయలేదా, మరి లేఖలో ఏముంది, ఎటువంటి అంశాలనేది బయటికి బహిరంగంగా రాలేదు. బట్ మీ పైన సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, లేకపోతే కొన్ని మీడియా కొన్ని అంటే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దాంట్లో కానివ్వండి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియో వైరల్ అవుతోంది. గతంలో మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దూషించినటువంటి మాటలు, ఒక్కసారి ఆ మాటలు కూడా చూద్దాం మనం. అంటే ఆ రోజు ఆ ఆగ్రహానికి సంబంధించి, ఆ ఆవేశానికి సంబంధించి దయచేసి నేను ఏమంటానంటే, గడిచిన దానికి నేను ఆ రోజే అపాలజీ చేసిన. వాస్తవంగా వాళ్ళ పెద్దలు, రాజకీయాల అనుభవైకులు, ఈ జిల్లాలో రాజకీయ దురంధరులు, సామాజిక సేవలో ముందుండేటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇవాళ సమాజంలో ఏ వ్యక్తికి ఆపత్తి వచ్చినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న కావచ్చు, మా రాజగోపాల్ అన్న కావచ్చు, పేదల యొక్క హృదయాన్ని చూరగొన్న ఏకైక వ్యక్తి ఈ జిల్లాలో
ఇవాళ సమాజంలో ఉండేటువంటి పేదలకు దేవులుగా కొలచబడుతున్నటువంటి మా నాయకులని ఆ రోజు నేను అనుకోకుండా రాజకీయంగా ఒక మాట అనడం తప్ప, రెండోది మరొక వ్యక్తిగతంగా దూషణకు పాల్పడి, అంటే సమాజం అంగీకరించిన భాషతోటి నేను ముందుకు పోయినా, దాన్ని వెనుకకు తీసుకున్నా. నేను ఆ రోజు కూడా క్షమాపణ కోరినా. అయితే దీన్ని వాళ్ళ దింపుడు గల ఆశంతో టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ కుటుంబంలో కవిత ఏం చేస్తుందో చూసినాము, అదే విధంగా కేటీఆర్ ఏం చేస్తున్నారు, కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ పక్కకు తొలగడం కోసం మా నాయకుల మీద ఏదో మేము కొట్లాడుకుంటాం లేదు. మా అందరికీ ఆదర్శ నాయకుడు వెంకటరెడ్డి గారు, వారి సారథ్యంలో నల్గొండ జిల్లా అభివృద్ధి చెందింది, పెండింగ్ ప్రాజెక్టులు వచ్చినాయి, మా బోటలకు అవకాశం వస్తుందని వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి పదవి వెనుక కూడా వెంకరెడ్డి గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, రాజగోపాలన్ ఆశీస్సులు ఉన్నాయి, ఈ జిల్లాలో ఉండే జానారెడ్డి గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి, కుందూరు బ్రదర్స్ ఆశీస్సులు ఉన్నాయి, వీరేశం గారిది, బిఎల్ఆర్ గారిది, శంకర్ నాయక్ గారిది, మా బాలు నాయక్ అన్నది, అందరి పెద్దల యొక్క ఆశలతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక గురుతరను బాధ్యత పెట్టి అందరినీ కలుపుకపోమని చెప్పారు. పిసిసి అధ్యక్షుల వారు బలహీన వర్గాల బిడ్డ రాహుల్ గాంధీ గారి ఆలోచనని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేసి 42% మా పార్టీలో ఇచ్చి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిన వీళ్ళందరికీ మా బలహీన వర్గాల పక్షాన నేను మరొకసారి ధన్యవాదాలు చేస్తూ, ఏదన్నా పొరపాటు జరిగితే నేను ఒక్కసారి కైలాష్ గారు డైరెక్ట్ గా అఫీషియల్ అండ్ లెటర్ ప్యాడ్ పైన ఈ రకంగా రాసుకొచ్చారన్న బహిరంగ లేఖనే ఉంది, బయటకు వచ్చింది, అది ఆర్టీవీ దగ్గర నేను చదువుతాను. మనోజ్ సార్, నేనేమంటున్నాంటే వాళ్ళు ఏం రాసిర్రో ఏంది ఏం సంగతి, అది నిజమా కాదా అని మీ దృష్టిలో ఉందా? మీరు లేఖ చదివిరా? ఈ లేఖ చదివిరా మీరు? నాకు వచ్చింది, కానీ మా అన్న చెప్తే తప్ప ఇవాళ మీకు తెలియని కాదు. ఇప్పుడు ఏ వచ్చింది, ఏమేమో చేస్తున్నారు, ఎట్టెట్టనో చేస్తున్నారు, మా అన్న చెప్తే తప్ప అది కాదు. మా అన్న అంత అఫీషియల్ లెటర్ ప్యాడ్ మీద ఉంది, ఆయన అఫీషియల్ లెటర్ ప్యాడ్ మీద సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా. నేను ఒక మాట చెప్తున్నా, రాష్ట్రపతిది కూడా దేవచ్చు, ఆ తర్వాత గవర్నర్ దేవచ్చు, ముఖ్యమంత్రి గారు దేవచ్చు అండి. ఈ లేఖ ఏ అంటారా? ఈ లేఖ ఏ అయితే తయారు చేసింది? నేనేమంటున్నా అంటే సార్, ఒకటి 100% అది కుట్రపూరితంగా టిఆర్ఎస్ పార్టీలో లేదంటే మరొకరు నా మీద దుష్ప్రచారం కొరకు వాడుకొని ఉండవచ్చు. నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ మా నాయకుడు, మా అందరి నాయకుడు, వారి నాయకత్వంలోనే పనిచేస్తా. వారు ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి వారి వెనుక కార్యకర్త లెక్క పనిచేస్తా. వారి ఆశీర్వాదంతో ముందుకు పోతా. 2014లో నేను కాంగ్రెస్ లో పార్టీలో చేరడానికి మా రాజగోపాల్ అన్న, కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న నన్ను ముందుండి ప్రోత్సహించారు. అవకాశం వచ్చినప్పుడు ఒక వారి నాయకత్వంలోనే ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అదే విధంగా మంత్రులుగా మా వెంకటరెడ్డి అన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ సమాజం కోసం, ఈ ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి. వారి వాళ్ళ మంత్రులుగా ఉండి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తారు. గడిచిపోయిన దాటి గురించి మనం తోడుకుంటే వచ్చేది ఏం లేదు, పెంట మీద పెంకాసులు తప్ప వేరేది ఏం రాదు. నేనేమంటున్నంటే, ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను వేడుకున్న వాళ్ళ తప్పకుండా క్షమిస్తాడు, నన్ను నడిపిస్తాడు. రాజకీయాల్లో డైరెక్ట్ గా నాకు ఈ డిసిసి అధ్యక్షుడు వద్దు, నాపై దూషించడానికి ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు దీని ప్రభావం ఏమి ఉండదంటారా? సార్ ఒక్కటే సార్, ఇప్పుడు రాజకీయాలు ఆయన మనసును వచ్చింది కాబట్టి, ఇబ్బంది పడ్డాడు కాబట్టి, తన కుటుంబాన్ని నేను ఏదో అన్నని చెప్పేసి వారు దాన్ని ఏదో వాళ్ళకి వీడియో క్లిప్పింగ్లు పెట్టింది. అయితే వెంకటరెడ్డి అన్న ఆ రోజు చూడకుండొచ్చు, నేను బహిరంగంగా అన్ని ఛానళ్లను పిలిచి మీలాంటి మీద రాజకీయంగా మీరు ప్రజలకు చేస్తున్న సేవల అని మర్చిపోయి నేను ఒక మెట్టు ముందుకు పోయి అనుచితమైన వ్యాఖ్యలు చేసిన అన్న, నేను ఉపసంహరించుకుంటున్నా, నేను మరొకసారి కూడా చెయ్యను, రాజకీయాల్లో మీ ఆశీర్వాదం కావాలని ఆ రోజు కోరినా. మళ్ళీ కూడా నేను మీ ఛానల్ ద్వారా నేను మరొకసారి వారిని ఇబ్బంది పెట్టుంటే, వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉపసంహరించుకుంటున్నా, వారి నాయకత్వంలో పనిచేస్తా. రాజకీయాలలో 100% వారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో మరింత ముందుకు పోతా. 100% ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఒక బ్రాండు. ఈ బ్రాండుని ఈ ప్రజలు ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు వారి నాయకత్వం, వారు చేసిన సేవలు, దాన ధర్మాలు, పేదల హృదయాలలో ఒక దేవుని తర్వాత మరొక దేవుడు అనంటే మా రాజగోపాల్ రెడ్డి గారు. తప్పకుండా ఆ కోలోనే మా వెంకటరెడ్డి గారు వస్తారు. తప్పకుండా వారిని ఒప్పిస్తా, మెప్పిస్తా, వారి నాయకత్వంలో సన్మానం చేపించుకొని మీకు వీడియో పెడతా, వారిని ఆశీర్వాదం తీసుకొని. చివరి ఒక మాట చెప్పండి, మీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ దాంట్లో జనరల్ గా జాతీయ పార్టీలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటారు. సో ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఉన్నటువంటి ఫ్రీడమ్ ఎక్కువ వేరే పార్టీలతో పోలిస్తే రెస్పాండ్ అవ్వచ్చు, మీరు దానికి వ్యతిరేకంగా చెప్పొచ్చు, సమాధానం చెప్పొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఇప్పుడు అధిష్టానం మీలాంటి ఒక వ్యక్తికి అధ్యక్ష పదవి కట్టబెట్టి అనౌన్స్ చేసిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దాన్ని వ్యతిరేకిస్తూ రేవంత్ రెడ్డికి లేఖ రాయడానికి డిసిప్లినరీ యాక్షన్ కమిటీ తీసుకుంటుందా, పరిగణలోకి తీసుకుంటుందా?
సార్ అది వారు రాసిరని బయట అంటుర్రు. మా అన్న బయటకు వచ్చి నేనే రాసిన లేదంటే మా తమ్ముని తొలగించండి అని చెప్తే దానికి శాంటిటీ ఉంటది. ఇది ఏదో లేఖల రూపంలో వచ్చిన దాన్ని కానీ లేక మరొక దాన్ని కానీ నేను విశ్వసించను, అధిష్టానం విశ్వసించదు. ఒకవేళ అదే గనుక నిజమైతే డెఫినెట్ గా నేను చెప్తున్నా, వారు ఏది ఆదేశిస్తే, పార్టీ ఏది ఆదేశిస్తే నేను దాన్ని కాంగ్రెస్ పార్టీ కొరకు తప్పకుండా పనిచేస్తా. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2029లో ప్రభుత్వాన్ని తెచ్చి రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిని చేసి అఫీషియల్ గా చట్టసభలలో 42% బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలు కార్యకర్తగా చేస్తా. ఈ లేఖ రాయడం మూలంగా కోమటిరెడ్డి గారు అంటే ఏం కోపం లేదైతే, ఈ లేఖ ఇట్లా ఎందుకు రాసిరా అని చెప్పి కోపం అయితే ఏం లేదు సార్. నేను ఒకటి అడుగుతున్నా, ఒక కుటుంబంలో ఒకవేళ ఒక కొడుకు తప్పు చేసి ఉంటాడు, ఒక చెంపదెబ్బ కొడతాడు, ఏమంటారు సార్ అది? రెండోది అమ్మ కొడుతుంది, నువ్వు కరెక్ట్ కాలేజీ పోతలేవు లేదా కొట్టాటలు పెట్టుకుంటున్నావు, అడగోలు మందిని తిరుగుతున్నావు అని ఒకవేళ చెంపదెబ్బ కొడుతుంది. అమ్మ మీద మనకేం ప్రేమ మనకు తగ్గుతుందా సార్? ప్రేమ ఉంటది, అభిమానం ఉంటది. మీరు కుటుంబంలో గొడవ పెట్టుకుంటున్నారు ఇప్పుడు, అంతేనా సార్? నేను అట్టంటలేను సార్, నేను తప్పు చేసిన అనేటువంటి వారికి భావన కలిగింది కాబట్టి నన్ను మందలిస్తుండు. మందలిస్తే కూడా నేను దాన్ని సరి చేసుకుంటా. దాన్ని ఏమి నేను పెద్దగా శరానికి పోయి లేకపోతే వారి మీద ఇంకో రకంగా కాదు. డెఫినెట్ గా వారికి నేను ఆ రోజు ఈ రోజు నా వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా, భవిష్యత్తులో వారి వెంట నడుస్తా. వారి నాయకత్వంలో ఆదర్శంగా ఈ జిల్లాలో ఉత్తమ కాంగ్రెస్ కార్యకర్తగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో 100% ప్రజలకు మేలు చేసి 2029లో జరిగేటువంటి ఎన్నికల్లో మరోసారి ఈ ప్రభుత్వాన్ని తెచ్చి మళ్ళీ ఇదే మంత్రులుగా ఉండేటట్టు మేము పనిచేస్తాం. రెండు చేతులు జోడించి మనవి చేస్తాం. దీన్ని రాజకీయం చేయకండి. ఎవరైనా మీ అవసరాల కొరకు లేకపోతే ఇంకోది ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద అడగండి, కానీ వ్యక్తుల మధ్య పదే పదే పెట్టి ట్రోల్ చేసి ఏదో పైశాచిక ఆనందం పొందకండి. ఎందుకంటే నేను తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో కొట్లాడిన, సమాజం కోసం పనిచేసిన, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం, అగ్రకుల పేదల కోసం పనిచేసిన ఒక బలహీన వర్గాల బిడ్డగా మీ అందరికి అప్పీల్ చేస్తున్నా. ఇది వేరే రకంగా చూడకండి. తొలి వెలుగుకు మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞత. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ మాట్లాడుకోలేదా? అటువంటిది ఇప్పుడు అంతా కలిసిపోయి ఒకే మంత్రివర్గంలో ఒకరు మంత్రిగా, ఒకరు ముఖ్యమంత్రిగా, ఇంకొకరు ఎమ్మెల్యేగా రేపటి రోజున మంత్రి కావాలన్న ఒక ఆలోచనతో, ఒక ఆశతో ఆయన కూడా మాట్లాడుతున్నారు. మరి పున్నా కైలాష్ నేత పైన కోమటిరెడ్డి రాసుకొచ్చిన ఈ లేఖ ఎటువంటి ప్రభావం చూపిస్తూ చూడాలి. అంతకంటే ముందు అసలు డీసీసీ అధ్యక్షుడు లిస్టు అనౌన్స్ చేసిన తర్వాత నల్గొండ డీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేతని అనౌన్స్ చేయగానే అటు తెలంగాణ ఉద్యమకారులు, బీసీ వర్గాల కొంత నల్గొండ లాంటి ఒక ప్రాంతంలో ఎక్కువగా ఒక కమ్యూనిటీ డామినేషన్ ఉండే ప్రాంతంలో బీసీకి అవకాశం దొరికింది, తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం దొరికింది అనేది కొంతమంది మాట్లాడుకుంటున్న మాట అయితే, మరికొంతమంది మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొంత ఆగ్రహం, ఆవేశం వెలగక్కారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మన పీసీసీ ప్రెసిడెంట్ వస్తున్నప్పుడు మనందరం సహకరించాలని ఒత్తిడి తీసుకొచ్చి వారికి స్వాగతం అన్నప్పుడు భుజం మీద చేస్తే నాకు మంచి రోజులు వచ్చాయి అనుకున్నాను నేను. కానీ భుజం మీద చేస్తే నవ్వుకుంటా ఇట్లా గొంతు కోసారని నాకు తెలియదు. ఇయ్యకుంటే ఇయ్యకపోవచ్చు, అది నాకు ఇవ్వాలని ఏం లేదు, రూల్ ఏం లేదు నాకు ఇవ్వాలని. నాకంటే ఎక్కువ అధికంగా నష్టపోయిన వాళ్ళు, నాకంటే ఎక్కువ జనమోషన్లు ఉండరు ఈ రాష్ట్రంలో. కానీ బాధ ఏడనిపిస్తుందంటే ముఖ్యమంత్రి గారికి అనుచరుడైన పటేల్ రమేష్ అన్నకి కార్పొరేషన్ చైర్మన్ వస్తుంది, నాకు రాదు. ముఖ్యమంత్రి గారికి అనుచరు ఉంటే ఎంపీ అవుతాడు. చామల కిరణ్ అన్న నేను జిల్లా ప్రెసిడెంట్గా పోటీ పడ్డాం. ఆ రోజు జిల్లా ప్రెసిడెంట్ కిరణ్ అన్న రాలే, నాకు వచ్చింది. అదే కిరణ్ అన్న ఇవాళ ఎంపీ అయ్యాడు. ముఖ్యమంత్రి గారికి మన రవీంద్ర దగ్గర ఉండు, ఆయనకి ఎంపీ పోస్ట్ వచ్చింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే నేను బూత్ స్థాయిలో పనిచేయడం అనేది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. కానీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇప్పుడు చీరల పంపిణీ కావచ్చు, ఇవన్నీ తీసుకొని మనం రేపు స్థానిక సంస్థల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఇంకో ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే నాకు బాధ అనిపించింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ఏంటంటే నల్గొండ కాన్స్టిట్యున్సీలో 100% నా పేరు చెప్పారు, పక్కన నకరెక్కలు నా పేరు చెప్పారు, మిర్యాలలో అని చెప్పారు, దేవరకొండ చెప్పారు, మునుగోడు చెప్పారు, సాగర్లో అయితే బహిరంగంగా చెప్పాడు. ఒక యువజన కాంగ్రెస్ మిత్రులు ఉండే వాళ్ళు చెప్పారు నాకు. ఉమ్మలమోండని అయితే మంచికైనా చెడుగా నల్గొండ ఎడుకోవటం పనిచేస్తాడు, ఆయనకు అనుభవం ఉంది. కోమటిరెడ్డి వెంకట గారు మంత్రిగా అనుచరుడుగా పేరు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఈజీగా అర్థమైతే వాళ్ళు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఇంతమంది చెప్పినా కానీ మళ్ళీ ఎంతసేపు ఉన్నా కూలం అంటారు. నేను మీ అందరికి పెద్ద లీడర్లందరికీ ఒకటి చెప్తున్నా,
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మీరు చేస్తుంటే బాగుండేదేమో నా అభిప్రాయం చెప్తున్నా. నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగోలు ఉంటారు, నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డిసిప్లిన్ పార్టీ కూడా కష్టపడాలనేటువంటి ఉంటారు. వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరికి న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెబుతున్నా. మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకయ్య గారు తలుచుకుంటే నాకు 1.5 year కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. అందరి సమక్షంలో దాదాపు 2-3-4 వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది. 1.5 year అయింది. నా తర్వాత ఒక 20 మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి. నేనేం బాధపడతలేదు. కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే. కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు, మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బిఎల్ఏ ఏజెంట్ పెట్టుకుని బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటారు రాహుల్ గాంధీ గారు. ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే బూత్ లెవెల్లో జరుగుతుంది. దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఐడియా చేసుకొని ఐఎన్టీసీ, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలంటే నామమాత్రంగానే. రైట్, ఇది డీసీసీ అధ్యక్షుల లిస్టు ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. మోహన్ రెడ్డి ఆయన నేను కార్పొరేషన్ చైర్మన్గా ఆశించిన అవకాశం దొరకలేదు, నాకు చాలామంది నాతో పోటీ పడ్డవారు చామల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీ అయ్యారు, రఘువీర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీ అయ్యారు, అటు చాలామంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి, నాకు మాత్రం ఏదీ రాలేదు. తర్వాత డీసీసీ అధ్యక్ష పదవి ఆశించినా కూడా అది కూడా దక్కలేదు. మీరు ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. నాగార్జున సాగర్లో బహిరంగంగా చెప్పుకొచ్చిర్రు, మునుగోడులో చెప్పిర్రు, నల్గొండలో చెప్పిర్రు, దేవరకొండలో చెప్పిర్రు, మిర్యాలగూడలో చెప్పిర్రు. వీళ్ళందరూ బహిరంగంగా వచ్చి చెప్పినా కూడా నాకు అవకాశం ఇవ్వకుండా ఇంకో వ్యక్తికి అవకాశం ఇచ్చిన రకంగా ఆయన తన ఆవేశాన్ని ఆగ్రహాన్ని వెలుగెత్తు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. సో నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి పైన ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఏకంగా ఒక మంత్రి లేఖ రాయడం ముఖ్యమంత్రికి, చాలామంది మీడియా సమావేశం ఏర్పాటు చేయడం. సో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకి అధ్యక్ష పదవులను ప్రకటించిన తర్వాత కేవలం నల్గొండలో ఇంతటి రాజకీయ చర్చకు దారి తీయడం ఏంటి తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో అన్ని జిల్లాలకి అధ్యక్ష పదవులను అవకాశం కల్పించారు, కొత్త వారికి అవకాశం వచ్చింది, బీసీలకు అవకాశం వచ్చింది, కొంతమంది ఎమ్మెల్యేలను కూడా డీసీసీ అధ్యక్షులుగా నియమించింది అధిష్టానం. కానీ నల్గొండలోనే ఇంత ఎందుకు రాజకీయం? నల్గొండలో పున్నా కైలాష్ నేతను వ్యతిరేకిస్తూ ఒక మంత్రి డైరెక్ట్గా ముఖ్యమంత్రికి లేఖ రాయడం, ఆ తర్వాత కొంతమంది అక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం. నల్గొండ దగ్గరే ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది, ఎందుకు ఇంత రాజకీయ రచ్చ జరుగుతోంది అక్కడ? గతంలో పున్నా కైలాష్ మాట్లాడినటువంటి వీడియో ప్రస్తుతం మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది, పెద్ద ఎత్తున వైరల్ చేస్తా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మళ్ళీ కోమటిరెడ్డి వెంకరెడ్డి దృష్టికి పోవడంతో ఆయన లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. ఇద్దరికి లేఖ రాశారు. ముఖ్యమంత్రికి గత నల్గొండలో ఎఫ్ఐఆర్ బుక్ కావాల్సిన పోలీసులకి లేఖ రాశారు. ఆయన తనను తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించారు అంటూ పోలీసులకి, ముఖ్యమంత్రికి దాంట్లో లేఖ రాస్తూ చాలా స్పష్టంగా ఆయన పైన కేసు ఫైల్ చేయాలి, తర్వాత క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఇమ్మీడియట్ గా డీసీసీ పదవి నుంచి తప్పించి కొత్త వారిని ఎంపిక చేయండి అక్కడ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అయ్యేటువంటి పని అయితే కనిపించట్లేదు అది. ఎందుకంటే డైరెక్ట్ గా మంత్రి ఒక డీసీసీ ప్రెసిడెంట్ సంబంధించినటువంటి ఎన్నికను తప్పుబడుతూ లేఖ రాయడం అనేటువంటిది పెద్ద ఎత్తున వైరల్ గా మారుతా ఉంది. పున్నా కైలాష్ తో ఆర్టీవీ మాట్లాడింది. ఆయన కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది 2 సంవత్సరాల క్రితం మాట్లాడినటువంటి వీడియో అది. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన క్షమాపణ కోరారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిపోయారు. మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం కోసం కూడా కృషి చేశారు. ఆయన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆల్రెడీ ఇప్పుడు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు, మంత్రి అయ్యారు. మళ్ళీ పాత వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో డీసీసీ ప్రెసిడెంట్ వచ్చినట్టు నా పైన ఇట్లాంటి తీసుకోవడం కరెక్ట్ కాదనేటువంటిది ఆయన వెర్షన్ చెప్తున్నారు. ఇది ఇక్కడలో ఆగేలా కనిపించట్లేదు. పున్నా కైలాష్ నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవడానికి ఇంటికి వెళ్లారు. నిన్న ఆయన అనుచరులతో కొంతమందితో కలిసి కృతజ్ఞత చెప్పడానికి వెళ్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆయన ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేయడంతో ఆయన ఉన్న కైలాష్ నేత చాలాసేపు మంత్రిని రిక్వెస్ట్ చేశారు, పాత వీడియో దాన్ని వదిలేయండి, ఇక్కడ నుంచి కలిసి పనిచేద్దాం పార్టీ కోసం అని చెప్పినా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలనేటువంటిది ఒక దాదాపు 30 నుంచి 40 నిమిషాలు ఆయన అక్కడ వెయిట్ చేసినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. పున్నా కైలాష్ నేతతో, డీసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నికైనటువంటి నేతతో చాలాసేపు హైడ్రామా నడిచింది. వెళ్లిపోయారు. ఆయన చాలాసేపు రిక్వెస్ట్ చేసినా కూడా మంత్రి విననట్టుగా తెలిసింది. అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోయారు.
తర్వాత మిగతా నాయకులను కలుస్తూ వెళ్తా ఉన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు లేఖ రాయడం పైన పెద్ద ఎత్తున చర్చ కాంగ్రెస్ పార్టీలో లేఖ ఏమైనా రెస్పాన్స్ కొనసాగుతుంది. ఉంటుందా ముఖ్యమంత్రి నుంచో లేకుంటే అధిష్టానం నుంచో ఏమైనా రెస్పాన్స్ ఉంటుందా? డైరెక్ట్ గా ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉంది మహేష్ కుమార్ గౌడ్, ఆయన ఏదైనా డీసీసీ అధ్యక్షుల పనులు నియమించేది ఆయన. సో ఆయనకు కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇక్కడ రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. అది కూడా అఫీషియల్ లెటర్ ప్యాడ్ నుంచి, ఆయన అఫీషియల్ లెటర్ ప్యాడ్ నుంచి ఈ లేఖ బయటకు వచ్చింది. సో ఇప్పుడు ఈ లేఖ ద్వారా ఏదైనా రెస్పాన్స్ ఉంటుందా కాంగ్రెస్ పార్టీలో? ఒకవేళ ఇప్పుడు పున్నా కైలాష్ నేత బీసీ సామాజిక వర్గం ఆయన టచ్ చేస్తే మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అపవాదు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బీసీలకు పెద్దపీట వేస్తున్నాం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. 42% రిజర్వేషన్ ఇస్తామన్నాం, అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తా ఉన్నారు. సో బీసీలకు పెద్దపీట వేసాము మన డీసీసీలో అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆయన జరిపితే వివాదంగా మారే అవకాశం ఉంది. మరొకసారి బీసీలకు సంబంధించిన అంశంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నటువంటి చర్చ జరిగే పరిస్థితి ఉంటుంది. అంత ఈజీగా ఉండే పరిస్థితి అయితే ఇప్పట్లో కనపడట్లేదు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు లేఖ రాశారు? ఆయన మంత్రి హోదాలో ఉంటూ డీసీసీ ప్రెసిడెంట్ ఎన్నికను వ్యతిరేకిస్తూ లేఖ రాయడం అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. యాక్చువల్ గా ఈ రోజు కొద్దిసేపటి తర్వాత మరికొద్దిసేపట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి నల్గొండ జిల్లాకు వెళ్తా ఉన్నారు కొద్దిసేపట్లో. మరి డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత నల్గొండలోనే ఉన్నారు ప్రస్తుతం. అక్కడ వెళ్ళిన తర్వాత భారీ అనుచర గణంతో